టాలీవుడ్ మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇంత గొడవలు జరిగింది ఆస్తి పంపకాల విషయంలో అని తెలిసిపోయింది. మనోజ్ కు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకనే గొడవలు జరిగాయని జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నటి ఆ విషయంపై క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది. మనోజ్ ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గేదేలే అని పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ గొడవల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తనపై దాడి చేశారని మంచు మనోజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను. 4 నెలల క్రితం మనోజ్ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు అని మోహన్ బాబు తెలిపారు. అంతేకాదు, మనోజ్, మౌనిక నా ఇంటిని ఆక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను. నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని, నా ఆస్తి మొత్తాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఇంట్లో నుంచి నన్ను వెళ్లిపోమ్మని గత కొంతకాలంగా బెదిరిస్తున్నారు. దానికి నేను ఒప్పుకోలేదని ఇలాంటి డ్రామా మొదలుపెట్టాడు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను 78 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిని. మనోజ్, మౌనిక, అతని సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికాలను తొలగించండి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి అని మోహన్ బాబు పోలీసులను కోరారు. అటు మనోజ్, తన కుటుంబం కోసం దాదాపు 8 ఏళ్లు కష్టపడ్డాను. అలాగే కొన్నాళ్లుగా నా కుటుంబం దూరంగా ఉంటుంది. అయినా నన్ను తిట్టడం మాత్రమే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ ను నోటికి వచ్చినట్టు తిట్టారు. యూనివర్సిటీలో ఆర్థికపరమైన అవకతవకలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఉన్నాను. అందుకే నాపై పోలీస్ కేసు పెట్టారు అని చెబుతున్నారు. మంచు ఫ్యామిలీలో మొదలైన ఈ ఆస్తి వివాదాలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి.